ఒప్పుకో జాక్. నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావు కదా? నువ్వు తప్ప మీ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అయినా కూడా మా ఇస్తారని టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వారు వస్తున్నది అవుతుంది. మీతో ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా మీకు చాలా సింపుల్ వీడియో చేసుకోవచ్చు. రీప్లో చేసుకుని సరిపోతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. దాని ఇలా మీరు యాడ్ చేసుకొని అన్ని టెక్స్టైల్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసుకొని జూమ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి జూమ్ చేసుకోండి. మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి ఫోటో లేయర్ని. సో మళ్ళీ ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ అని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ అని చేసి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఫోటోని కిందికి డ్రాగ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ క్లిక్ చేసి ఎన్వర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ అని సర్చ్ చేయండి. క్లిక్ చేసి స్టాండర్డ్ స్టింగ్ క్లిక్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫోటో కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అని చేసి కాపీ లేయర్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ అని చేసి స్పేస్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఫోటో ఏదైనా ఉంచుకోండి, లేదంటే కలర్ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని చేంజ్ చేసుకోండి. ఇలా లేదంటే ఆ ఫోటోని ఉంచుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ గ్రూప్ 3 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ అని చేసి స్పేస్ లేయర్ వేసి ఫోటో లైన్ కిందకి డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఫోటో లైన్ జూమ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఫోటో లేయర్ వదిలేసి ఇక్కడ అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి గ్రూప్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ బీట్ మా దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ బీట్ మా దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా యాడ్ అయిపోతుంటాయి. మీరు యాడ్ చేసిన ఫోటో లేయర్స్ అన్ని రీప్లేస్ చేసుకోండి. ఇలా చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఎవరో మాత్రమే మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.